వెన్నునొప్పికి సర్జరీ లేకుండా కేవలం 45 నిమిషాల్లో అత్యాధునిక చికిత్స. ప్రాణ పెయిన్ క్లినిక్. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను సౌజన్య. JEE మెయిన్స్ జనవరి సెషన్ నోటిఫికేషన్లు ఏమైనా చేంజెస్ ఉన్నాయా? అండ్ ఈవెన్ నోటిఫికేషన్ డేట్స్లో కావచ్చు, ఈవెన్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కూడా చేంజ్ అయింది అంటున్నారు. సో దాంట్లో అప్డేట్స్ ఏంటి, అట్ ద సేమ్ టైం సిలబస్లో ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నాయా? ఇలా ఎన్నో అంశాలకు సంబంధించి మనకి ఎన్నో విషయాలను తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ పవన్ కుమార్ కాసు, డైరెక్టర్ ఆఫ్ సంజీవని అకాడమీ. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. సో JEE మెయిన్స్ జనవరి సెషన్లో ఏమైనా నోటిఫికేషన్ సంబంధించి డేట్స్ ఏమైనా చేంజెస్ ఉన్నాయా? అసలు అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? JEE మెయిన్ గురించి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే దానికి సంబంధించిన నోటిఫికేషన్ అక్టోబర్ మంత్ ఎండ్లో రిలీజ్ అవబోతుందండి. ఓకే. సో నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకసారి రిలీజ్ అయిన తర్వాత ఆ తర్వాత ఎప్పుడు ఎగ్జామ్ డేట్ ఉంటుంది, ఎప్పుడు దానికి సంబంధించిన పోర్టల్ ఓపెన్ అవుద్ది స్టూడెంట్స్ అప్లై చేసుకోవడానికి, టెంటేటివ్లీ ఎగ్జామ్ డేట్స్ ఎలా ఉంటాయి అనేది మనకు తెలిసిపోద్ది. సో స్టూడెంట్స్ షుడ్ గేర్ అప్ ఫర్ ద అనౌన్స్మెంట్ ఇన్ ది లాస్ట్ వీక్ ఆఫ్ అక్టోబర్లో మనకి మాక్సిమం క్లారిటీ అనేది వస్తుంది. దానికి సంబంధించిన అఫీషియల్ ప్రెస్ రిలీజ్ అనేది NTA తరఫు నుంచి, అంటే JEE మెయిన్ కండక్ట్ చేసేది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, విచ్ ఈస్ అండర్ ది స్క్రూటనీ ఫర్ నీట్ ఎగ్జామ్లో ఈ మధ్య జరిగిన అవకతవకలు ఉన్నాయి కదా. సో దానికి సంబంధించిన ప్యానల్ ఏదైతే ఉందో దాన్ని NTA అని పిలుస్తారు. సో NTA హ్యాస్ అథారిటీ టు కండక్ట్ ఆల్ ది నేషనల్ లెవెల్ ఎంట్రన్సెస్. అయితే మొన్న నీట్లో జరిగిన ఈ ఇబ్బందుల దృష్ట్యా కొంత టైం తీసుకొని ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం వీళ్ళు నోటిఫికేషన్ అవన్నీ రిలీజ్ చేసి దీని ఒక ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ కింద పెట్టాలనేది గవర్నమెంట్ ప్రధాన ఉద్దేశం. కనుక ప్రతి పనిని ఇక్కడ ఆచితూచి చేస్తున్నారు. సో ఏది హరిబరిగా లేదు. So even starting from the date of announcement of the notification till the completion of the results అన్ని చూసుకునేది NTAనే కనుక కొంత లీజర్గా చేసే అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరం అనేది. ఓకే. అంటే ఈ నోటిఫికేషన్ డేట్స్ ఏవైతే ఉన్నాయో JEE మెయిన్స్ పర్టికులర్లీ ఈ జనవరి సెషన్కి సంబంధించి ఈ నోటిఫికేషన్ డేట్స్ ఏమైనా చేంజ్ అవుతాయా, లేకపోతే రెగ్యులర్ లానే ఉంటుందా? మనకి రెగ్యులర్తో పోలిస్తే కొంత డిలే అనేది ఉంది, బికాస్ మెషినరీ ఈజ్ నాట్ సఫిషియంట్ టు కండక్ట్ సచ్ మ్యాసివ్ ఎగ్జామ్స్ కదా. మన దగ్గర 20 నుంచి 25 లక్షల మంది రాసే నీట్ ఎగ్జామ్ కానీ, 8 నుంచి 12 లక్షల మంది రాసే JEE ఎగ్జామ్ కానీ, ఇంత మ్యాసివ్ స్టూడెంట్స్ని హ్యాండిల్ చేసే మెకానిజం అనేది చాలా ఫుల్ ప్రూఫ్ ఉండాలి, కన్సాలిడేటెడ్ ఉండాలి. బట్ అన్ఫార్చునేట్లీ అంత స్ట్రాంగ్ ఉన్నట్టుగా అనిపించట్లేదు. సో దేర్ ఈస్ ఎ లీకేజ్ సిస్టమ్ అక్కడ. ఏంటంటే ఫేజ్ వైజ్ ఉంది, ఇది ఒక కాంక్రీట్ మెథడాలజీలో లేదు. దానివల్లనే కొన్ని ఇబ్బందులు అనేవి అవుతున్నాయి కనుక డీలేడ్ ప్రాసెస్ ఇది. అంటే ఇట్ డజంట్ మీన్ దట్ ది ఎగ్జామ్ డేట్స్ ఆల్సో విల్ బి డీలేడ్, బట్ ఈ నోటిఫికేషన్ డేట్స్ కావచ్చు, లేకపోతే మనం దానికి సంబంధించిన అప్లికేషన్ చేసుకునే దానికి విండో ఓపెన్ అవుతుంది, ఎడిట్ చేసుకోవడానికి విండో ఓపెన్ అవుతుంది. ఈ డేట్స్ మాత్రం ఖచ్చితంగా పోస్ట్ పోన్ అనేవి జరుగుతాయి, కొంత డీలేడ్గానే ఉంటుంది ఈ సంవత్సరం అనేది. సో జనవరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం జనవరి ఫస్ట్ వీక్లో ఎగ్జామ్ జరిగినట్టయితే ఈ సంవత్సరం ఏమైనా పాసిబిలిటీ ఉంటే సెకండ్ ఆర్ థర్డ్ వీక్కి పోస్ట్ పోన్ అయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదండి. ఓకే. సో దానికి మెంటలీ ప్రిపేర్ అయి ఉండాలి. కొంచెం డిలే అయింది కదా అని చెప్పేసి టెన్షన్ తీసుకోవద్దంటారా స్టూడెంట్స్? ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ది టెన్షన్, రాదర్ డేట్స్లో అన్సర్టిటీ లేనప్పుడు గవర్నమెంట్ తరఫు నుంచి పిల్లల ప్రిపరేషన్లో కొంత ఎఫెక్ట్ అనేది కనబడుతుందండి. ఇప్పుడు నాకు ఖచ్చితంగా ఈ పలానా డేట్ నాడు ఉంది అంటే నేను దానికి తగ్గట్టుగా నా అకాడమిక్ షెడ్యూల్స్ అన్ని ప్లాన్ చేసుకుంటాను కదా. సో లాస్ట్ టైం లాగా కాకుండా కొంత క్లారిటీ తోటి ఈ సంవత్సరం ఒకవేళ NTA అనౌన్స్మెంట్స్ అన్నీ చేసినట్టయితే పిల్లల్లో ఏ రకమైన ప్యానిక్ లేకుండా వాళ్ళు అపియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే లాస్ట్ ఇయర్ ఆల్రెడీ కొంచెం అటు ఇటు జరిగింది కాబట్టి ఈసారి కూడా అలా జరిగేటువంటి అవకాశం ఎక్కువ ఉంది అనుకోవాలా, లేకపోతే ఆల్రెడీ ఒకసారి పొరపాటు జరిగింది కాబట్టి దాన్ని ఇప్పుడు సార్ట్అవుట్ చేసేసుకుని అలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటారు ఏంటి అని చెప్పి అనుకోవచ్చా? అంటే NTA ఈజ్ ఎగ్జామ్ కండక్టింగ్ బాడీ విచ్ హ్యాడ్ అన్ఫార్చునేట్లీ నీట్లో కొన్ని పొరపాట్లు దొరికినాయి. యాజ్ ఫర్ as JEE ఈజ్ కన్సర్న్డ్ అంత మ్యాసివ్ ఇబ్బందులు ఏం జరగలేదండి, ఎక్సెప్ట్ సమ్ కీ మిస్టేక్స్ అండ్ ఆల్. ఓకే. సో బట్ పర్సన్స్ ఒకరేగా, అది JEE కావచ్చు నీట్ కానీ కండక్ట్ చేసింది ఒకరే కనుక డెఫినెట్లీ కొంత జాగ్రత్తగా అయితే ఉంటారు. హోప్ ఫర్ ద బెస్ట్. యాక్చువల్లీ మిస్టేక్స్ ఏమి ఉండవు. ఈసారి పిల్లలు బ్రహ్మాండంగా పరీక్ష రాసి జనవరి సెషన్లోనే మంచి ర్యాంకులు తెచ్చుకుంటారని. ఎస్. అండ్ ఈవెన్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కూడా చేంజ్ అయింది అంటున్నారు. అసలు అంటే ఏం చేంజ్ అయింది, ఎక్కడెక్కడ చేంజ్ చేశారంటారు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ సంబంధించి? ఇక్కడ ఏంటంటే కోవిడ్ నుంచి పిల్లలకు ఆప్షనల్ క్వశ్చన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు సెక్షన్ A, సెక్షన్ B అని రెండు ఉంటాయి. ఒకటేమో స్టేట్ ఆబ్జెక్టివ్ టైప్, సింగిల్ ఆన్సర్ ఆబ్జెక్టివ్ టైప్. ఆ తర్వాత ఇంకొక 10 క్వశ్చన్లు న్యూమెరికల్ వాల్యూ బేస్డ్. అంటే
అంకెల ఆధారంగా ఆన్సర్ని మార్క్ చేయాలి వాళ్ళు. సో ఆ న్యూమరికల్ వాల్యూ బేస్డ్ అనేది సెక్షన్ బిలో ఉంటాయి. దీనిలో 10 క్వశ్చన్స్ ఇచ్చి 5 అటెంప్ట్ చేయమనేవారు. సో చాయిస్ ఉండేది పిల్లలకి ఏదైనా 5 పిక్ చేసుకోవడానికి. ఇప్పుడు ఆ 10లోంచి 5 కాకుండా 5 ఇస్తాం 5 అటెంప్ట్ చేయాలని చెప్తున్నారు. సో ఇంతకుముందు సబ్జెక్ట్కి 30 క్వశ్చన్లు ఇచ్చి 25 అటెంప్ట్ చేయాలని చెప్పేవాళ్ళు. 3 సబ్జెక్టులు కదా, మ్యాథ్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. 90 క్వశ్చన్స్కి గాను 75 అటెంప్ట్ చేస్తే సరిపోయేది. ఇప్పుడు ఇచ్చే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 75. సెక్షన్ ఏలో 20, సెక్షన్ బిలో 5 పర్ సబ్జెక్ట్ ఇన్ మ్యాథ్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. సో 75 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కో క్వశ్చన్కి 4 మార్క్స్ ఉంటుంది. సో 300 మార్క్స్కి ఎగ్జామ్. సో చాయిస్ లేదు ఇప్పుడు పిల్లలకి. దట్ ఈస్ ద మేజర్ చేంజ్. అంటే ఇన్ని సంవత్సరాలు చాయిస్కి అలవాటు పడినటువంటి స్టూడెంట్స్ ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా చాయిస్ లేదు అని అంటే ప్రతిదీ అటెంప్ట్ చేయాలి. సో దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలంటారు స్టూడెంట్స్ మరి? అంటే ద పాయింట్ ఈజ్ ఇక్కడ ప్రతిదీ అటెంప్ట్ చేయాలి అంటే ఇఫ్ యూఆర్ టార్గెటింగ్ 300 అవుట్ ఆఫ్ 300. యూజువల్గా అట్లాంటి పిల్లలు ఉంటారేమో ఒక 100 మంది వరకు అవుట్ ఆఫ్ 10 lakhs. 300 out of 300. మిగతా స్టూడెంట్స్ need not attempt that many, right? 20 questions per subject attempt చేసిన, అవుట్ ఆఫ్ 75-60 క్వశ్చన్ అటెంప్ట్ చేసిన టాప్ NITs అండ్ టాప్ NITs అండ్ IIITsలో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కనుక సో 20 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినా సరిపోతుంది. సో చాయిస్ అనేది అంత ఇంపార్టెంట్ కాదండి. అంటే చాయిస్ మనకి ఇచ్చిన ఇట్స్ లైక్ కీపింగ్ ఇన్ అసార్టెడ్ స్వీట్ బాక్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ టు పిక్ ఎనీ వన్. అప్పుడు కన్ఫ్యూజ్డ్ ఉంటాం ఏది తినాలని. అట్లా కాకుండా ఇప్పుడు నీకు స్ట్రేట్గా ఇది ఇచ్చి నీ చేతిలో నీకు ఒక లడ్డు పెట్టి తినంటే అది ఈజీ కదా ఇంకా. సో ఇప్పుడు 5 క్వశ్చన్లు ఇచ్చి 5 క్వశ్చన్లు చేయమంటే ఈజీ కదా. సో చాయిస్ అనేది పెద్ద పిల్లలకి ఇంపాక్ట్ అయ్యే అంశం ఏం కాదని నేను అనుకుంటున్నాను మేడం. అంటే మొదటి నుంచి ఇంపార్టెంట్ ఈ కైండ్ ఆఫ్ ఉంటావు కదా ఆప్షన్స్ వైజ్. అలా వెళ్ళినప్పుడు అంటే ఒకసారి ఒక మైండ్కి ఒకటి హ్యాబిచువేట్ అయినప్పుడు అది లేదు అంటే కూడా అయ్యో ఉంటే దీన్ని వదిలేసి దాన్ని చేసేవాళ్ళం కదా, దాన్ని అటెంప్ట్ చేసేవాళ్ళం కదా. ఆబ్వియస్లీ అంటే స్టూడెంట్గా ఉన్నప్పుడు మైండ్ సెట్ కొంచెం అలానే ఉంటుంది కదా. సో దట్స్ వై అంటే ఇన్ దట్ స్టిపులేటెడ్ 180 minutes టైం స్టూడెంట్ బ్రెయిన్ ఎంత సెలెక్టివ్గా ఉండకపోవచ్చు. మోస్ట్లీ ఏమవుతుందంటే దే ఆర్ అండర్ స్ట్రెస్, పర్ఫార్మెన్స్ ప్రెషర్ వాళ్ళకి విపరీతంగా ఉంటుంది. సో చాయిస్ ఉంటే ఖచ్చితంగా అది పిల్లలకి మేలయ్యే అంశమే. కొంత ఈజీ క్వశ్చన్స్ తగిలే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు 5 సపోజ్ న్యూమరికల్ వాల్యూ బేస్లో టఫ్ వచ్చినాయి అనుకోండి, దెన్ వాట్? అందుకనే అడిగా. That is anyways the setback, but since it is done under the obligation of COVID, అది అయిపోయింది కనుక ఆ దశ ఇప్పుడు తీసేశారు. అండ్ ఐ థింక్ దే వోంట్ రోల్ బ్యాక్ ఆన్ దట్. మళ్ళీ దాన్ని ఏదో వెనక్కి తీసుకొని లేదు మళ్ళీ పెడతామనే అవకాశాలు చాలా తక్కువ, బికాస్ ఇట్స్ అన్ అఫీషియల్ ప్రెస్ రిలీజ్. సో తెలిసి 25 క్వశ్చన్స్ పర్ చెప్పునే ఉంటాయి. దెన్ కమ్ టు ద సిలబస్ పాయింట్. సో సిలబస్ కోసం వస్తే అంటే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్లో చేంజ్ అయితే వచ్చింది, బట్ సిలబస్లో కూడా ఏమైనా చేంజెస్ వచ్చాయా? స్టూడెంట్స్ దేన్ని ఎక్కువ ఫోకస్ చేస్తే బెటర్ అంటారు? డెఫినెట్లీ సిలబస్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ అంటే 2024 JEE మెయిన్లోనే 20-30% సిలబస్ కట్ డౌన్ అయిపోయింది మేడం. ఓకే. CBSEలో ఫస్ట్ వీళ్ళు ఎక్కడి నుంచి స్ట్రీమ్ చేసుకుంటూ వచ్చారంటే ది హోల్ కంట్రీ నీడ్స్ 1 సిలబస్ అనేది ఇప్పుడు ప్రస్తుతం మన జాతీయ విద్యా విధానం ఏదైతే వస్తుందో దాని పర్పస్. అంటే ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్కలాగా సిలబస్ ఉంటే నేషనలైజ్డ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటే వాటిలో ఇబ్బంది అవుతాయి. అట్లా ఏంటంటే 2015 నుంచే వీళ్ళు గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్లో ఒక యూనిఫార్మిటీ అనేది సిలబస్లో తీసుకొచ్చింది. వెదర్ దట్ ఈ స్కూల్, కాలేజ్, ఈవెన్ హైయర్ స్టడీస్లో. ఇప్పుడు మనం చూస్తే యూనిఫార్మిటీ చాలా కనబడుతుంది మీకు. ఇంతకుముందు ఉండేది కాదు అట్లా. ఇన్ఫ్యాక్ట్ మన దగ్గరే ఒక యూనివర్సిటీ నుంచి ఇంకో యూనివర్సిటీకి సిలబస్లు చాలా మారేవి. ఈవెన్ ఏ స్కూల్ నుంచి స్కూల్ కూడా క్లాస్ టు క్లాస్ కూడా చాలా చేంజెస్ ఉండే. అయితే ఇప్పుడు ఈ యూనిఫార్మిటీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం జరిగిందంటే పిల్లలకి ఆ సిలబస్ని అది కోయిన్సైడ్ అవ్వాలి, నేషనల్ లెవెల్ ఎంట్రన్సెస్కి CBSEకి కోయిన్సైడ్ అవ్వాలని ఏం చేశారంటే ఫస్ట్ CBSEలో ట్రిమ్ చేసి తర్వాత JEE అండ్ NEET రెండిట్లో కూడా సిలబస్ చాలా మట్టికి తగ్గించేశారు. ఇప్పుడు అరౌండ్ 20-30% సిలబస్ అనేది లాస్ట్ ఇయరే ట్రిమ్ డౌన్ అయిపోయింది. సో అంత అయిపోయిన తర్వాత ఈ సంవత్సరం కూడా ఇంకా దాన్ని ఏదో ట్రంకేట్ చేస్తారని అయితే మేము అనుకోవట్లేదు. సిలబస్లో పెను మార్పులు ఉండకపోవచ్చు. సిలబస్ ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ ఏదైతే విద్యార్థులు చూసారో అదే సిలబస్ ఉంటుంది. అండ్ అదే సిలబస్ ఇన్ఫాక్ట్ వాళ్ళకి ఇంటర్మీడియట్లో కూడా ఉంది, కాకపోతే ఇంటర్మీడియట్లో కొంచెం ఎక్కువ ఉంది. ఇక్కడ మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే CBSEలో 11th and 12th ట్రిమ్ డౌన్ అయింది ఆ సిలబస్. కానీ మన స్టేట్లో ఇప్పుడు బోర్డ్ ఎగ్జామ్ రాస్తున్న విద్యార్థులకి అది అవ్వలేదు. సో JEEకే ఇంకా సిలబస్ తక్కువ మన దగ్గర. సిలబస్ అనేది లాస్ట్ ఇయర్ తగ్గింది కనుక ఏ సిలబస్ అయితే ఇప్పుడు పిల్లలకి లాస్ట్ ఇయర్లో
మెన్షన్ చేశారు 24లో. లాస్ట్ ఇయర్ ఇన్ ద సెన్స్ జేఈ మెయిన్ జరిగింది 24, ఇప్పుడు 25లో జరుగుతుంది. అవును. సో జేఈ మెయిన్ 24లో జరిగిందో ఆ సిలబస్ని బేస్ చేసుకొని పిల్లలు ఈ టైంలో ప్రిపేర్ అవ్వాలి. పెను మార్పులు అయితే ఉండకపోవచ్చు సిలబస్లో. ఓకే. అండ్ ఎవరైతే స్టూడెంట్స్ జేఈ మెయిన్స్ 2025 జనవరి సెషన్ని అటెంప్ట్ చేయబోతున్నారో సో వాళ్ళకి మీరు ఇచ్చే టిప్స్ ఆర్ ట్రిక్స్ కైండ్ ఆఫ్ ఏమన్నా ఉండొచ్చు, ఏంటి మీరేమి ఇస్తారు? దగ్గర 100 days అనుకుందాం పరీక్ష రాయడానికి. సో 100 రోజుల్లో వీళ్ళు వాళ్ళ భవిష్యత్తుని నిర్ణయించే పరీక్ష అనుకోవచ్చు కదా. బికాజ్ ఇన్ తెలుగు స్పీకింగ్ స్టేట్స్ ఐఐటీస్ అనేవి మోస్ట్ ప్రెస్టీజియస్గా భావిస్తారు. సో అట్లాంటప్పుడు ఈ 100 daysని ఒక పక్కా ప్రణాళిక ప్రకారం ప్రిపేర్ అయితే ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ దెమ్ టు గెట్. బట్ వితౌట్ ప్లానింగ్ ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. ఎందుకంటే ఇప్పుడు మనం వెన్ యూ కంపేర్ దిస్ జేఈ ఎగ్జామ్ విత్ అదర్ ఎగ్జామ్స్, ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. పాయింట్ నెంబర్ 1. ఓకే. అండ్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ యూ ఆర్ పెనలైజ్డ్ విత్ 1 mark -1. రెండోది టైం మేనేజ్మెంట్ ఈస్ ద కీ ఫ్యాక్టర్ ఇక్కడ. ఓకే. ఇక్కడ జేఈలో ఉన్న బ్యూటీ ఏంటంటే మోర్ దెన్ ది క్వశ్చన్స్, ఆప్షన్స్ ఆర్ వెరీ టిక్లింగ్ అండ్ కన్ఫ్యూజింగ్. మీకు ఆప్షన్స్ ఏ విధంగా ఇస్తారంటే యు ఆర్ టెంప్టెడ్ టు మార్క్ ది రాంగ్ ఆన్సర్ యాక్చువల్లీ. ఓకే. దట్స్ ద బ్యూటీ. బికాస్ ఇంతమంది ప్రొఫెసర్లు ప్యానలిస్టులు తయారు చేస్తున్న పేపర్లో, సంవత్సరం పాటు కూర్చొని చేస్తున్న పేపర్లో డెఫినెట్లీ తెలిసిన కాన్సెప్టే అయినా ఈ పిల్లల సైకాలజీ ఏ విధంగా ఉందో టెస్ట్ చేసే ప్యాటర్న్లో ఉంటాయండి క్వశ్చన్స్. సో ఓపికతో క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే ఖచ్చితమైన ప్రణాళిక అనేది వాళ్ళకు ఉండాలి. ఇవాళ రేపు ఏం చేస్తున్నారంటే 90% స్టూడెంట్స్ ఈ ప్లానింగ్ లేక హ్యాఫ్అజార్డస్గా ర్యాండమ్గా ఎగ్జామ్ హాల్కి వెళ్తున్నారు. ఇట్లా వెళ్ళడం వల్ల అక్కడికి పోయి మిస్టేక్స్ చేస్తారు. 4 ఆప్షన్స్లో 2 చాలా సిమిలర్ ఉంటాయి, 2 ఫార్దర్ ఉంటాయి. ఈ రెండింటి మధ్యనే పిల్లలు కన్ఫ్యూజ్ అయ్యి తప్పు చేసే విధంగా ఆప్షన్స్ అనేవి సెట్ చేస్తారు. సో విద్యార్థులు ఇప్పటి నుంచే టైం మేనేజ్మెంట్ మీద ఫోకస్ పెట్టాలి. ఇక్కడ చిన్న అంశం చెప్తాను మేడం. 75 questions వీళ్ళు అటెంప్ట్ చేయాలి, రైట్? దానికి వాళ్ళు ఇచ్చే టైం ఎంత? 180 minutes. ఇట్ మీన్స్ అప్రాక్సిమేట్లీ 2.5 minutes ఇస్తున్నారు ఒక్కో క్వశ్చన్కి. 75 questions ఎట్లా వీళ్ళు అటెంప్ట్ చేయరు కదా ప్రాక్టికల్గా, అంటే అందరూ అటెంప్ట్ చేయరు. వాట్ ఐ మీన్ టు సే ఈస్, సపోజ్ ఐఎమ్ అటెంప్టింగ్ 60 questions అనుకుందాం. సో నాకు 60 questionsకి 180 minutes ఉన్నట్టు కదా. అంటే ప్రతి క్వశ్చన్కి నాకు టైం పెరిగి 3 minutes per question దొరికింది కదా. మరి అట్లాంటప్పుడు నేను ఫస్ట్ మినిట్ అండర్స్టాండింగ్ ది క్వశ్చన్, అసెసింగ్ ది డేటా విచ్ ఇస్ గివెన్ ఇన్ ఇట్ మీద ఫోకస్ పెట్టాలి కదా. ఇప్పుడు ఒక చెట్టు నరకడానికి కావాల్సింది పదునైన ఆయుధం తప్ప బలమైన చేతులు కావు. సో ముందు మీరు దాన్ని అర్థం చేసుకుని దాని నుంచి డేటా ఎక్స్ట్రాక్ట్ చేసి ఏం అడుగుతున్నారో దాని రిలేటెడ్ కాన్సెప్ట్ ఏంటి అని తెలుసుకోవడానికి మీరు 1 నిమిషం స్పెండ్ చేశారు అనుకోండి స్టూడెంట్గా, మిగతా 2 నిమిషాల్లో క్వశ్చన్ సాల్వ్ అవుదా? అట్లా నేను 60 questions చేసుకుంటే 240 marks, నాకు సరే 220 వచ్చినాయి అనుకుందాం, నాకు ఎన్ఐటి వరంగల్లో సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కదా. సో ఈ ఫండమెంటల్ ఆస్పెక్ట్ని మర్చిపోయి పిల్లలు ఏం చేస్తారంటే ఆదరబాదరగా పరిగెత్తి 75 అటెంప్ట్ చేస్తున్నట్టు చేస్తారు. లేదా ఏదైనా క్వశ్చన్లో మిస్టేక్ జరిగింది అనుకోండి, ఆ ఇంపాక్ట్ అనేది నెక్స్ట్ 4-5 questions ఉంటుంది. అంటే ఎగ్జామ్ లోకి ఎంటర్ అవుతున్నారు అంటే ఆ ముందు రోజు నైట్ నుంచి ఎగ్జామ్ డేట్ కైండ్ ఆఫ్ ఒక పానిక్, ఒక స్ట్రెస్, ఒక ఫోబియా వచ్చేస్తుంది. రేపు ఎగ్జామ్ ఉంది, రేపు అంటే కీప్ ఆన్ దే ఆర్ థింకింగ్ అబౌట్ ద ఎగ్జామ్ ఉంది. అందులో ఇంట్లో ఎగ్జామ్ బాగా చదువు, ఎగ్జామ్ ఇవే మాటలు వింటారు. సొసైటీ అంతా చూస్తూ ఉంటుంది మన దగ్గర. లైక్ మెంటర్ ఆర్ ఎల్స్, సో ఆయన కూడా అదే చెప్తారు, బాగా చదువు, ఇది చదువు, దాని మీద ఫోకస్. ఒక్కొక్కసారి అటెంప్టింగ్ టైంలో కూడా అంటే మిస్ అవుతూ ఉంటాయి. అంటే ఫస్ట్ అంటే జనరల్గా ఫస్ట్ నుంచి చెప్పేది చిన్నప్పటి నుంచి, ఫస్ట్ నీకు వచ్చిన క్వశ్చన్స్ ఆన్సర్ చెయ్యి అని. సో ఇందులో కూడా ఫస్ట్ అదే చేస్తే బెటర్ అంటారా? వన్స్ ఆ క్వశ్చన్ అర్థం కాకపోతే దాని నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోయి, ఇప్పుడు ఫస్ట్ క్వశ్చనే అనుకుందాం చదివారు కానీ ఎక్కడ చిన్న లాజికల్గా ఉంది క్వశ్చన్, సో దాన్ని పక్కన పెట్టి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళి అది ఈజీగా ఉంది దాన్ని ఆన్సర్ చేసి అన్నీ వచ్చినవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్కి వస్తే బెటరా? డెఫినెట్లీ అదే పాయింట్ అండి. ఇక్కడ పిల్లలు దాన్ని ఈజీ మీడియం టఫ్ అంటారు కదా. ఈ ఈజీ మీడియం టఫ్ క్లాసిఫికేషన్ కంటే ఫెమిలియర్ అండ్ అన్ఫెమిలియర్ క్లాసిఫికేషన్ ఇది ఈజీ. నీకు తెలియని ప్రశ్న ఎంత ఈజీ అయినా నువ్వు చేయలేవు, తెలిసిన ప్రశ్న కష్టమైనా నువ్వు అటెంప్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ మీరు అన్నట్టు ఫెమిలియర్ క్వశ్చన్స్ని సార్ట్అవుట్ చేసుకుంటే బెటర్. తనకు తెలిసినవి, తెలిసింది రావాలని రూల్ ఏం లేదు. బికాస్ అది జేఈ ఎగ్జామ్, అది డెఫినెట్లీ కాంప్లెక్స్ క్వశ్చన్సే ఉంటాయి. సో తెలిసిన క్వశ్చన్స్ ముందు అటెండ్ చేసుకోవడం బెటర్ మేడం. దానిలో కూడా ఏంటంటే మేము ఇచ్చే స్టాండర్డ్ ఆర్డర్ ఈ సిపిఎం కెమిస్ట్రీ ముందు చెయ్యి, ఎందుకంటే కొంత రిలేటివ్గా ఈజీ ఉంటుంది. ఫిజిక్స్ హ్యాస్ టు బి శాండ్విచ్డ్ బిట్వీన్ మ్యాథ్ అండ్ కెమిస్ట్రీ.
తర్వాత లాస్ట్కి మ్యాథ్స్ చేయండి. ఇట్స్ లైక్ ఈటింగ్ డెజర్ట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద మీల్. అందరికి మ్యాథ్ ఇష్టం కదా, చాలా మంది పిల్లలు ఏం చేస్తారు, మ్యాథ్స్ ముందు పట్టుకుంటారు, దాంతో టైం మొత్తం మ్యాథ్స్లో పోతుంది. అప్పుడు ఆదరబాదరగా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అటెంప్ట్ చేస్తారు, ఉన్న మార్కులు కూడా పోతాయి. సో మేము ఇచ్చే సలహా ఏంటంటే సిపిఎం, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అండ్ మ్యాథ్ ఆర్డర్లో చేయండి. ప్రతి సబ్జెక్ట్కి గంటకు మించి ఎక్కువ టైం స్పెండ్ చేయకండి, బికాస్ యూఆర్ అలాటెడ్ ఓన్లీ 1 hour per సబ్జెక్ట్. 1 hour పెట్టుకోండి, మాక్సిమం 1 hour. సపోజ్ నీకు మ్యాథ్స్ బాగా వచ్చని చెప్పి 3 గంటలు చేస్తాను కుదరదు కదా. అవును అవును, నాలో చేయాల్సింది 25 క్వశ్చన్లే. సో మేము ఇచ్చే సలహా అయితే సిపిఎం ఫాలో అవ్వాలి. నీకు క్వశ్చన్కి 3 నిమిషాలు టైం ఉంది కనుక లీజర్గా అటెంప్ట్ చేయి. మీరు అన్నట్టు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. నీకే కాదు, ప్రతి స్టూడెంట్కి ఆ ఎగ్జామ్ డిఫికల్ట్ అయితే డిఫికల్ట్, అండ్ ఇట్స్ పర్సెంటైల్ బేస్డ్ కదా. నీకెన్ని మార్క్స్ వచ్చినాయని కాదు, నీకు మిగతా వాళ్ళతో పోలిస్తే ఎన్ని మార్క్స్ వచ్చినాయనే దాని మీద ర్యాంక్స్ ఇస్తారు. అవును, టఫ్ వస్తే అందరికీ తక్కువే వస్తాయి. ఎస్. సో ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. టైం మేనేజ్మెంట్ ఈజ్ ద కీ ఫ్యాక్టర్. ఇది ఇప్పటి నుంచి ప్రాక్టీస్, ఈ 100 రోజులు ప్రాక్టీస్ చేస్తే కానీ లాస్ట్గా సక్సెస్ కాదు. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే డోంట్ ప్రిపేర్ ఫర్ ఐఐటి జేఈ సపరేట్లీ ఫ్రమ్ ఇంటర్మీడియట్. ఇంటర్ విత్ ఐఐటి జేఈ ఇస్ ద కాన్సెప్ట్. సిలబస్లు అన్నీ ఒకటే, పుస్తకాలన్నీ ఒకటే, కేవలం అప్లికేషన్లో తేడా. అప్లికేషన్ పార్ట్ నేర్చుకుంటే సరిపోతుంది. అంటే ఇప్పుడు కిట్టుకులు, అదే టిప్స్ అండ్ ట్రిక్స్ అన్నాం కదా, ఏ విధంగా సాల్వ్ చేయాలి ఈ క్వశ్చన్ని తక్కువ టైంలో అనేది మీ టీచర్ల నుంచి నేర్చుకోవాలి. సో నిస్సందేహంగా టీచర్లను రీచ్ అవుట్ అవ్వాలి ఇప్పుడు వాళ్ళు. యూ నీడ్ ఎ స్ట్రాంగ్ మెంటర్ ఫర్ దిస్ 100 days. దట్స్ హౌ ఇట్ గోస్. ఓకే. సో అంటే ఎగ్జామ్ ప్రిపరేషనే కాకుండా మైండ్ సెట్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి అని అంటే ఎలా మైండ్ సెట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి స్టూడెంట్స్? స్ట్రెస్ తీసుకోకపోవడం ఒక్కటి దీని పరిష్కారం మేడం. దీనికి ప్రేయర్లు, మెడిటేషన్లు, యోగాలు చేయాల్సిన అవసరం లేదు. ఇది ఈ ఐఐటి జేఈ ప్రిపరేషన్ కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ కానీ ఈత కొట్టడం లాంటిది. మీరు వైల్ స్విమ్మింగ్ యూ నీడ్ టు కీప్ యువర్ బాడీ ఎఫ్లోట్, రైట్? యూ కెనాట్ కీప్ ఇట్ రిజర్వ్డ్. ఇప్పుడు కూడా అంతే, మైండ్ ఎంత పీస్ఫుల్ పెట్టుకుంటే అంత మంచిది. అంటే ఇదేదో జీవితంలో చివరి మజిలీ. ఈ మధ్య మనం కొన్ని అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ చూస్తున్నాం కదా, ఇది లేకపోతే ఇంకేం లేదు అనేది ఏం లేదు. ఇప్పుడు ఈ ఇయర్ 25% ఐఐటీస్లోనే ప్లేస్మెంట్స్ పూర్తవలేదు. మరి అట్లయితే ఐఐటీలో ఉన్న ప్రతి విద్యార్థి ఎక్కడికో రీచ్ అవ్వాలిగా. అట్లా అని చెప్పి ఐఐటీ కానోళ్ళు ఎవరు సక్సెస్ కాకుండా లేరే, అందరూ అవుతున్నారుగా బ్రహ్మాండంగానే. సో ఆ మైండ్లోంచి ఈ కోర్ కాంపిటీషన్ అనే ఫ్యాక్టర్ని తీసేస్తే అనవసరమైన ఒత్తిడి అనేది పోతుంది. అంటే తిని తీసుకోవడం కంటే చుట్టుపక్కల ఉన్నటువంటి పీపుల్ నుంచి, అది ఫ్యామిలీ మెంబర్స్, పేరెంట్స్, ఆర్ఎల్స్ ఫ్రెండ్స్, స్టూడెంట్స్, ఆర్ఎల్స్ మెంటర్, కొంతమంది టీచర్స్ కూడా నువ్వు చేయాలి ఈ కైండ్ ఆఫ్ ప్రెషర్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. కొంతమంది తీసుకుని మేనేజ్ చేయగలుగుతారు, కొంతమంది దే కాంట్ మేనేజ్ దెమ్సెల్వ్స్. సో ఆ స్టూడెంట్స్ పర్టికులర్లీ ఏం చేయాలి? మీరు వాళ్ళకి ఇచ్చేటువంటి సజెషన్స్, టిప్స్ ఆర్ ట్రిక్స్ ఏంటి? ఇగ్నోర్. ఓకే. బికాస్ మంచైనా చెడైనా భరించాల్సింది వీళ్ళేగా. రిపర్కషన్ హాస్ టు బి బోర్న్ బై ద స్టూడెంట్స్ హూ ఆర్ ఫేసింగ్ ది ఎగ్జామ్. సో వాళ్ళ విషయాన్ని, ఫండమెంటల్ విషయాన్ని గ్రహించి ఈ ఎగ్జామ్ పాస్ అవ్వడం ద్వారా నా జీవితం బాగుపడుతుంది కనుక నేను సీరియస్ తీసుకుంటాను ఎగ్జామ్ని అనే ఫండమెంటల్ థాట్ మైండ్లో పెనెట్రేట్ అయినాక చుట్టుపక్కల వాళ్ళు పాజిటివ్ ఇంపాక్ట్ చూపించినా, నెగిటివ్ ఇంపాక్ట్ చూపించినా నాకు తెలిసి పెద్ద దాని ప్రభావం ఉండకపోవచ్చండి. అంటే రియాక్టింగ్ టు సెన్సిటివ్లీ. అంటే ఒకనొక టైంలో శివ సినిమాలో ఒక సాంగ్ లో ఒక చిన్న లైన్ వస్తుంది, మార్చ్ కాకపోతే సెప్టెంబర్ అని. సో ఇప్పుడు జనవరి కాకపోతే ఏప్రిల్, కానీ జనవరి ఈజీ. సో జనవరి ఈజీ కాబట్టి ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా. పాట విని చాలా మంది ఏప్రిల్ కి ప్రిపేర్ అవుతాయి. మార్చ్ కప్ సెప్టెంబర్ అంటే ఇన్ కేస్ ఇందులో కొంచెం అంటే లాజికల్ గా ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా ఇది కాకపోతే ఇంకొకసారి అటెంప్ట్ చేయడానికి ట్రై చేయాలి తప్ప డోంట్ గో టు దట్ ఎక్స్ట్రీమ్ లెవెల్స్ ఆఫ్. Of course, as you said, definitely. Yes, and thank you so much, Pavan Kumar garu, oka valuable information mato share cheskunnanduku. Thank you.